వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 20 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారి నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేస్తుంది. మీ శారీరక స్వస్థకు కూడా చిరకాకు పరుస్తుంది. బ్యాంక్ వ్యవహారాలు జాగ్రత్త వహించి చేయవలసి ఉంటుంది. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సలహా తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుంచి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్లకు సపోర్టివ్‌గా ఉంటారు. మీరు కాస్త ప్రేమను పెంచితే చాలు. మీ హృదయస్వరి ఈరోజు మీ పాలిట దేవదూతలా మారతారు. రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు. కానీ మీకు దగ్గర వారితో వాగ్విదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. మీ యొక్క బెటర్ హాఫ్‌ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యత లేదని బాధపడతారు. మర్రి చెట్టు మీద పాలు పోయాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు నుదుటి మీద చెట్టు దగ్గర ఉన్న ధాన్యాల యొక్క మట్టిని వర్తించండి. వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు సంబంధించి ఇబ్బందిని కలిగిస్తుంది. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంతేకాని వీధిన పడకండి. లేకపోతే పరువు పోతుంది. సాయంత్రం కోసం గాని ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానికి వీలైనంత రొమాంటిక్‌గా చేయడానికి ప్రయత్నించండి. మీరు చేస్తున్న పనులకు ఆఫీస్‌లో అంతా మిమ్మల్ని గుర్తు చేస్తారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దాన్ని మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి. మీ జీవిత భాగస్వామి కోసం ఏదో నిజంగా స్పెషల్ చేస్తారు. రాగి లేదా బంగారు నాణాలతో నీటిని భద్రపరచుకోండి. శాంతియుతమైన ఆనందించే కుటుంబ జీవితం కోసం అదే నౌకల నుంచి త్రాగాలి. మిథున రాశివారు. మిథున రాశి జాతకులకు మీ సందేహ స్వభావం ఓటమి చూపుతుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు డేట్కి వెళ్తున్నట్లయితే వివాదాలు దాటి సంస్థల చర్చలకు దానివ్వకండి. మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతుల్లో మీ పనులు పూర్తి చేయండి. మీరు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారితో సమయాన్ని సరిగ్గా గడపలేదని కంప్లైంట్ చేస్తారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానిస్తారు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె పూర్తిగా అర్థం చేసుకుంటారు. వృత్తిలో వృద్ధి కోసం ఇంట్లో ఒక తులసి మొక్క పెంచండి. ఇది ఇంటి మధ్యలో ఉండేలాగా చూసుకోండి. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి జాతకులకు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మవిశ్వాసం లోపల మిమ్మల్ని ఆక్రమించకుండా మీరు అంగీకరించవద్దు అని సమస్యలు మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎవరైతే పనులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటపడతాయి. కానీ అలాంటి పనులు చేయవద్దు. మీరు ప్రేమించే వారితో వచ్చిన అభిప్రాయాలు తొలగిస్తాయి. ఆ తప్పుడు సమాచారం లేదా సందేహం రోజుని డల్గా చేస్తుంది. రోజు కొత్త భాగస్వామ్యం ప్రమాణపూర్వకమైంది. ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్విదాన్ని దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది. మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. మీ వైవాహిక ఈరోజు తను కాస్త ఇవ్వలేదంటూ మెత్తబడతాయి. శివలింగాన్ని నీటి అందించడం ప్రేమ జీవితంలో పవిత్రతగా ఉంటుంది. సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ రోజున మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు చలనరీత్యా మీకు ఆరోగ్యం పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుంచి డబ్బుని ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తుల దగ్గర చేస్తాయి. ప్రేమిక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ పై అధికారులు బాస్ని క్షమించడాల మీద అభిరుచి లేదు. అతని మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి. మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారము చెందుతారు. ఈరోజు కూడా ఇలానే చేస్తారు. జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలను మీరు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన కోణాన్ని మీరు పూర్తిగా చవిచూస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పెర్ఫ్యూమ్, సువాసన, సుగంధ చెక్కలు మరియు పర్ఫ్యూమ్ వంటి వస్తువులను పంపిణీ చేయండి. కన్యా రాశివారు. కన్యారాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది. మీరు ఇంత పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడం వారి కోపానికి కారణమవుతుంది. వారికి అర్థమయ్యేలాగా చెప్పడం మెరుగుపడుతుంది. వారు వీటికి అంగీకరిస్తారు. మీ ప్రియమైన వారి రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేస్తుంది. ఆఫీస్లో మీరు ఈ రోజు నుంచి ఎదుగుదల మొదలవుతుంది. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము, నమ్మకం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు. కాలానికి అనుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతమ్ముళ్ళు ఎర్ర రంగు దుస్తులు మరియు ఇతర బహుమతులను ఇవ్వండి.
తులారాశి వారు తులారాశి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు అలాగా బిజీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చేలో లీనమవ్వండి. అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. మీ యొక్క స్నేహితులకొకరు తన వ్యక్తిత్వాన్ని వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి సలహా పొందడం జరుగుతుంది. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. పనిచేసే చోట వారిని నడిపించండి. మీ సిన్సియారిటీను కూడా ముందుకు పోవటంలో సహాయపడుతుంది. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటికి వెళ్ళాలనుకుంటారు. మనస్పర్ధలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్గా మారుతుంది. వృద్ధ భామలతో మీ ఆహారాన్ని పంచుకోవటం మరియు ఆర్థిక స్థితికి ఎంతగానో మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి జాతకులకు ఈ మధ్యన ఎంతో మానసికమైన ఒత్తిడి కలగటంతో విశ్రాంతి ముఖ్యమైనది అనిపిస్తుంది. వినోదం, ఆట విడుపులు మీకు సేదతీరగల రోజు. వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు. మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అలసట చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీకు నిజమైన ప్రేమ దొరకనందువల్ల రొమాన్స్కి ఇది మంచి రోజు. ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపిస్తారు. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ప్రియ సమయం దొరుకుతుంది. మీరు ఆడుకోవటం లేదా జిమ్కి వెళ్తారు. ఈరోజు మీరు జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడానికి మర్చిపోతారు. దాంతో ఆమె లేదా అతను ఏదో గొడవ పడతారు. ఓం బ్రం బ్రోం బ్రోం సహరావే నమః 11 సార్లు పఠించడం ద్వారా కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. ధనుస్సు రాశి వారు ధనుసు రాశి జాతకులకు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు మందు. మీ సానుకూలమైన దృక్పథం మీ దృక్పథాన్ని తరిమేస్తుంది. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్పు మీ విజయ ప్రణాళికల నుంచి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధిత అవసరాల ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో గాసిప్ నుంచి దూరంగా ఉండండి. ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునేలా ఎన్నో జరుగుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడతారు. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసిక హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇలా చేయటం మంచి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. మకర రాశి వారు మకర రాశి జాతకులకు కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండె నిబ్బరం కోల్పోకండి. కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. మీ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి. క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు. మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క స్థానాల పట్ల జాగ్రత్త అవసరం. లేనిచో మీరు వారికి పోగొట్టుకోవాల్సి తప్పనిసరి. మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరచుకోవలను. విచ్చలవిడి ఖచ్చిదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లు దారితీస్తుంది. కనుక పొద్దుపోయాక తిరగటం, ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానాలి. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలు మన్నించడం ద్వారా మీ జీవిత భాగస్వామి అర్థం చేసుకుంటారు. భాగస్వామితో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశం ఉంది. కానీ భాగస్వామితో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. ఒకవేళ షాపింగ్కి వెళ్తే మీకోసం మీరు ఒక మంచి డ్రెస్ తీసుకుంటారు. ఈరోజు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమను తెలుసుకుంటారు. విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి దేవత వద్ద కాంస ప్రాంతాలను సమర్పించండి. గొప్ప ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు క్రీడల్లోని ఇతర అవుట్డోర్ క్రీడల్లోనూ పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. ఎవరో తెలియని వారి సలహాల వల్ల పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీరు పనిచేసే చోట బాగా అలసిపోవటం వల్ల కుటుంబ సభ్యుల అవసరాలు కావాల్సినవి ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతాన్ని అందులో పరస్పరం కలిసి ముద్దయిపోతాయి. మీ వృత్తి కార్యక్రమాల పనులు సజావుగా చేయడానికి ఎంత చురుగ్గా ఉండాలి. కుటుంబంతో మీకంటే చిన్నవారితో మీరు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు. ఈరోజు ప్రేమ జీవిత భాగస్వామితో ముంచెత్తారు. సంతోషకరమైనటువంటి ఆర్థిక జీవితానికి 4 సీసాల భాగాలను పారుతున్న నీటిలో వదిలేయండి. మీనరాశి వారు మీనరాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు వస్తాయి. మీ చుట్టూ ప్రేమ వికసిస్తుంది. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లో పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది. కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి రావి చెట్టు దగ్గర 5 పసుపు రంగు పుష్పాలను మట్టిలో కప్పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.